ఏప్రిల్ 13కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇటీవల తూర్పు చైనా సముద్ర జలాలలో ఏ దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు? ఇటీవల తూర్పు చైనా సముద్ర జలాలలో ఏ దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి? అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు. వివాదాస్పద తూర్పు చైనా జలాల్లో అమెరికా, చైనా, దక్షిణ కొరియా దేశాలు కలిసి ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఇటీవల ఏ దేశం ఆ దేశంలోని అన్ని సమాచార మాధ్యమాలపై నిషేధాన్ని విధించింది? ఈ దేశం ఆ దేశంలోని అన్ని సమాచార మాధ్యమాలపై నిషేధాన్ని విధించినది మాలి. టీవీ, రేడియో, ఆన్లైన్, ప్రింట్ మీడియాతో సహా దేశంలోని రాజకీయ పార్టీలు కార్యకలాపాల గురించి వార్తలు ప్రకటించకూడదని ఆ మాలి దేశం ప్రకటించింది. ఆ ప్రకటన విడుదల చేసిన ఒకరోజు వ్యవధిలోనే సైనిక ప్రభుత్వం అన్ని సమాచార మాధ్యమాలపై నిషేధాన్ని విధించినది. 2024లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం వరకు పెరగవచ్చని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది? 2024 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం వరకు పెరగవచ్చని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసినది 6.1%. 2024లో భారత జీడిపి వృద్ధి 6.1% వృద్ధి చెందవచ్చని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. 2023లో నమోదైన వృద్ధి కంటే ఇది చాలా తక్కువ. ఖనిజాల కోసం సాంకేతిక సహకారం కోసం KABL కాబిల్తో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఖనిజాల కోసం సాంకేతిక సహకారం కోసం కాబిల్తో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు? CSIR IMMT. ఖనిజ్ విదేశీ ఇండియా లిమిటెడ్ KIBL క్రిటికల్ మినరల్స్ కోసం సాంకేతిక మరియు విజ్ఞాన సహకారం కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ CSIR IMMTతో అవగాహన ఒప్పందం చేసుకుంది. KABL అనేది భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 3 భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో, HCL మరియు MECL యొక్క జాయింట్ వెంచర్. భారత నౌకాదళం కోసం ఫ్లీట్ సపోర్ట్ షిప్ల మొదటి స్టీల్ కటింగ్ వేడుకను ఎక్కడ జరిగింది? భారత నౌకాదళం కోసం ఫ్లీట్ సపోర్ట్ షిప్ల మొదటి స్టీల్ కటింగ్ వేడుక ఎక్కడ జరిగినది? విశాఖపట్నం. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నావికాదళం కోసం ఫ్లీట్ సపోర్ట్ షిప్ల మొదటి స్టీల్ కటింగ్ రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే ఇటీవల అధ్యక్షత వహించారు. యార్డు సామర్థ్యాన్ని మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి స్లీప్ వేలు మరియు కీలకమైన మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. US ఇండియా టాక్స్ ఫోరం అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? US ఇండియా టాక్స్ ఫోరం అధిపతికు ఎవరుగా నియమితులయ్యారు? తరుణ్ బజాజ్. US ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం US ఇండియా టాక్స్ ఫోరం అధిపతిగా మాజీ రెవెన్యూ కార్యదర్శి మరియు ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి తరుణ్ బజాజ్ను నియమించారు. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? కిర్గిస్థాన్. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 కిర్గిస్థాన్లోని బిష్కెక్లో జరగనున్నది. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో భారత్కు చెందిన ఉదిత్ రజత పథకాన్ని సాధించారు. పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ సెనేట్ చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ సెనేట్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? యూసుఫ్ రజా గిలానీ. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత యూసుఫ్ రజా గిలానీ పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్ చైర్మన్గా ఎన్నికయ్యారు. సెనేట్ డిప్యూటీ చైర్మన్గా PMLNకు చెందిన సయ్యదుల్ ఖాన్ నాసిర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ సైన్యం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ శిక్షణ విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? భారతీయ సైన్యం యాంటీ ట్యాంక్
గైడెడ్ మిసైల్ శిక్షణ విన్యాసాలను ఎక్కడ నిర్వహించినది? అరుణాచల్ ప్రదేశ్. భారత సైన్యం సిక్కింలో యాంటీ ట్యాంక్ గ్రేడ్ క్షిపణి శిక్షణ వ్యాయామాన్ని నిర్వహించింది. ఈలాడ్ సమీపంలో వైమానిక ముప్పుకు వ్యతిరేకంగా సీడోమ్ రక్షణ వ్యవస్థను ఏ దేశం మోహరించింది? ఈలాడ్ సమీపంలో వైమానిక ముప్పు వ్యతిరేకంగా సీడోమ్ రక్షణ వ్యవస్థను ఏ దేశం మోహరించింది? ఇజ్రాయిల్. ఇజ్రాయెల్ తన సీడోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ యొక్క నావిక అనుసరణ ఐలాడ్ సమీపంలో వైమానిక ముప్పుకు వ్యతిరేకంగా మొదటిసారిగా మోహరించింది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.